జోగి రమేష్ అతని సోదరుణ్ణి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. మర్డర్లు చేసిన వారిపై కేసులు పెట్టని ప్రభుత్వం కోడిని గొర్రెలను కోసిన వారిపై కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ ను కలిసిన కేతిరెడ్డి అక్రమంగా జైళ్లకు పంపిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం చూసినాం. ఇవే కాదు, ఓవరాల్గా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరూ చూస్తున్న పరిస్థితి. మర్డర్లు చేసిన వాళ్లకు, కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని, గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్ళకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు.